గురుజీ, మకర సంక్రాంతి యొక్క విశిష్టత గురించి తెలియజేస్తున్నారు. ఇక మకర సంక్రాంతి విశేషత, ఈ రోజు నుంచి సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం ప్రయాణం చేస్తున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం. చూడండి, ఈ రోజు నుంచి మంత్రోపదేశం తీసుకున్న వారు ఈ రోజు నుండి ఏదైనా గురుగారిని ఆరాధన చేయడం, దానం చేయడం పూర్వాజిత పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా మనం చేసిన కర్మం అంతా వెళ్ళిపోతుంది అని నమ్మకం. మీకు ఇంకోటి తెలిసిన, మహాభారతం భీష్ముడు ఆ యుద్ధంలో అంటే ఆ ఒక బాణాలతో ఒళ్ళంతా కుచ్చుకొని బాణాలపై అలాగే పడుకొని ఉంటాడు. ఆ సమయంలో అతని తీసి దహనం చేయాలి అని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాండవులు చెప్తాడంట, ఇలా నన్ను చేయరాదు, ఇప్పుడు నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా నేను అలాగే ఉంటాను. ఉత్తరాయణ పుణ్యకాలం అయిన తర్వాత నా దేహం నుంచి ఆత్మ బయటకు వస్తుంది, తర్వాత నాకు మోక్షం లభిస్తుంది అంటారంట. అంటే ఆ శరత్సయ్యోత్సవం అంటే ఆ ఒక బాణాలుండి కుచ్చుకున్న దేహము అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఈరోజు సూర్యోదయం అయ్యే వరకు అలాగే జీవంతుగా ఉండి ఈ రోజు నుండి అతను ప్రాణం వదిలాడంట. అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంత విశేషత అనే దాన్ని తెలియచేస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతారాధన, బ్రహ్మోపదేశం, అక్షరాభ్యాసం, దేవాలయ నిర్ణయాలు, తర్వాత దేవత ఆరాధన, ఉపవాసాలు, ప్రతిష్టాపనలు ఇవన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఎక్కువ చెయ్యాలి. అంటే ఆ ఒక సూర్యుడు ఉత్తరానికి ఎలా వస్తూ ఉంటాడు, దక్షిణ దిక్కు అశుభ దిక్కు, ఉత్తరం శుభ దిక్కు అంటాం కదా, అలా ఉత్తరాన ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఇలా చేయడం వలన మనకి అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. మరి ఇందులో విశేషత ఇంతుంది. అంటే గంగా స్నానము, ఈ తర్వాత తీర్థ స్నానము, తర్వాత తిలదానం. ఈరోజు కొంత ప్రాంతం వాళ్ళు ఈ నువ్వులు, తర్వాత ఇది పల్లీలు, బెల్లము, కొబ్బరి కలిపినవి అందరికీ పంచుతారన్నమాట. అది సేవించడం వలన మనకి ఆరోగ్యం చక్కగా అవుతుంది, జీర్ణశక్తి చక్కగా పెరుగుతుంది. ఈ చలికాలం కదా, తినింది జీర్ణమే అవుతలేదు, చలికి జీర్ణమే అవుతలేదు. చాలామంది చూడండి, ఇప్పుడు చాలా చిన్నగా తినాలి, మెత్తనైన పదార్థం చక్కగా తినాలి. రోజు తిన్నట్టు నేను ఏదైనా జీర్ణించుకుంటానులే అంటే నిజంగా అనారోగ్యం వచ్చేస్తుంది. అయినంత వరకు నీటి పదార్థం ఎక్కువ సేవించాలి, ఆహారం తక్కువ తినాలి. ఈ నెల మొత్తం, ఈ పుష్యమాసం మొత్తం ఇలాగే ఉండాలి. అర్థమైంది కదా. ఆ తర్వాత ఈ ధనుర్మాసం నిన్నటికి ముగితాయమైంది. తర్వాత మకర మాసం. ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశం చేశాడు, అవును కదా. అంటే ఈరోజు ఉదయం దాదాపు 2 గంటల సమయంలో, అంటే 1:30 నుంచి 2 గంటల సమయం మధ్యలో ప్రవేశం అయిపోయింది, సూర్యోదయం అయింది. అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం ఇప్పుడు కూర్చొనున్నాము. అయితే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో మనం ఏం చేయాలి ఇవన్నీ చూస్తాము. తర్వాత ఈరోజు సింగారం చేసుకుంటూ పూజలు పునస్కారాలు అంతా అయిన తర్వాత ఈరోజు ఏం చేస్తారు చెప్పండి, ఊరి బయట ఒక నిప్పు కుప్పది, అంటే ఇంట్లో ఉన్నవి ప్రతి ఒక్క ఇంట్లో ఉండేవన్నీ ఈ చక్కవి పలకలు అవి ఇవి తెచ్చేసి ఒక చోటు పెట్టి అగ్గి పెడతారన్నమాట. ఊరికి ఆగ్నేయంలో పెట్టేవారు లేదా ఈశాన్యంలో పెడతారన్నమాట. దక్షిణం వైపు పెట్టరు, ఆగ్నేయం లేదా ఈశాన్యం లేదా ఊరికి తూర్పు ఊరి వాకల్లో వెలిగిస్తారు. వెలిగించి ఏం చేస్తారంటే గోవుల్ని ఊరంతా చుట్టూ వేసుకోవచ్చి ఆ నిప్పు దగ్గరికి వెళ్ళి దాన్ని ఇక్కడ నుండి ఆ పక్కి జంప్ చేయిస్తారు. అంటే ఆ గోమాతల్ని నిప్పుని వెగిరిస్తారన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక గోవులో ఉన్న ఏదైనా క్రిమికీటాలు ఉంటే, అంటే చిన్న పురుగులు అవి ఇవి ఉండి వాటి రక్తము అవి ఇవి పీల్చేస్తాయి, లేదా చలికి లోపలిపై చేరుకొనేసి ఉంటాయి, గోవులకి తాపత్రయాలు అవుతాయి. ఇక్కడ నుంచి అక్కడ చంపినప్పుడు ఆ సెగ తెలిగి అవన్నీ చనిపోవాలి, అవన్నీ దేహం నుంచి పడిపోవాలి అనే శుభ దృష్టితో ఇది చేస్తారు. తర్వాత గోవులకి దృష్టి వెళ్ళిపోతుందంట అలా చేస్తే, దానికి రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది. అంటే గోవులు కూడా శక్తి పుష్టిని ఆ నిప్పు పెంచుతుంది. అంటే మీకు తెలుసు కదా, మనము ఈ టమాటా అంటాం కదా, కొడతారు కదా, డప్పు కొడతారు కదా, అది ఏదైనా చర్మంతోనే చేసింటారు. ఆ శబ్దం సరిగా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి, నిప్పు పెట్టి నిప్పుకి ఇలా కాయిస్తారు. అప్పుడు ఆ చర్మం టైట్ అవుతుంది, అప్పుడు దాన్ని వాయిస్తే శబ్దం ఎక్కువ వస్తుంది. తెలుసా ఇది మీకు? ఈ సంగతులు చూసుంటారు ఎక్కడైనా, నిప్పుకి ఇలా చూపిస్తారనమాట. అలాగే
ఆ ఒక చర్మము అంటే ఆ గోమాతలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈరోజు అలా వెగిరించడం వలన ఆ చర్మం టైట్ అయ్యి వాళ్ళు రోగ నిరోధక అంటే ఆ గోవులకు కూడా శక్తి పుష్టిని పెంచుతుంది.